అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజెస్ కానివ్వండి, నెక్స్ట్ అర్టికేరియల్ ర్యాష్ కానివ్వండి, ఏదైనా అలెర్జిక్ రియాక్షన్స్ లాంటివి మన బాడీలో స్కిన్ అలెర్జీస్ కానివ్వండి, ఎగ్జిమా ప్రాబ్లమ్ ఇటువంటి ఏమైనా స్కిన్ అలెర్జీస్‌తో సఫర్ అవుతుంటే మనం అప్పుడు ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఔట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి సీ ఫుడ్ మేజర్‌గా అయితే కనుక సీ ఫుడ్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్, మటన్, చికెన్ ఇవి కూడా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ గోంగూర, దుంపలు, ఆలుగడ్డ, శామగడ్డ, కందగడ్డ, ముల్లంగి, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏవైతే ఆయిలీ ఫుడ్స్ ఉంటాయో మనకి బయట ఔట్ సైడ్ టిఫిన్స్ కానివ్వండి, లైక్ బిర్యానీస్ కానివ్వండి, ఇవి ఏవైతే ఉంటాయో ఇలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. మేజర్‌గా అయితే కనుక ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల మన బాడీలో ఇచ్చింగ్ అనేది రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఇటువంటి ఫుడ్ మనం కన్జ్యూమ్ చేసుకుంటే కనుక మనకి ఏవైతే ఎక్కడైతే ర్యాషెస్ వస్తాయో అక్కడ మనకి ఇచ్చింగ్ లాంటి సెన్సేషన్ కానివ్వండి, బర్నింగ్ లాంటి సెన్సేషన్స్ ఇటువంటివి మనకి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల మనకి కొంచెం రిలీఫ్‌గా, బెటర్‌గా ఫీల్ అవుతూ ఉంటాము. ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.